వెల్కమ్ టు మహా క్రియేషన్. మేము ఇప్పుడైతే మన్యంకొండ జాతర అండ్ కురుమూర్తి జాతర పోతున్నాం. ఫస్ట్ మన్యంకొండకి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మన్యంకొండ గుట్ట ఎక్కుతున్నాం. చూడు పొలాలు అన్ని కవర్ కావాలి. ఫోన్ కింద మంచిగా స్ట్రైట్ గా పట్టుకో, మంచిగా వస్తుంది. ఈ గుట్టల మధ్యలో కొండల మధ్యలో చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. కానీ తిరుగుడు గుట్టలు, ఇది ఎక్కేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి ఎట్లా సైమైన తిరుగుడు ఉంటుంది. నేను ఫస్ట్ అయితే మస్తు భయపడ్డా, కానీ పక్కన లొకేషన్ మంచిగా ఉన్నది చూడడానికి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. మీరు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి మాకు. మా తమ్ముడు నన్ను ఒత్తుతున్నారు. ఇది మన్నంకొండ గుట్ట ఎక్కుతాను మేము ఫస్ట్. సూపర్ ఉంది రాము. కొండ మీద ఇది కట్టడే. అవును అవును రామ్ అంటున్నారు. శ్రీశైలం గింత లేదు మరి, ఇది నాకు భయపడేది. మరి గింత లేదు, దగ్గర తిరుగులు లేదు రాము. ఇది నాకు భయం అయ్యేది తిరుగుతాను రాము. పహాడ్ బహుత్ సుందర్. చూడండి ఫ్రెండ్స్, మాకు ఎంత కష్టం అవుతుంది ఈ వేతోని. ఎంత కష్టంగా తిరగాల్సి ఉన్నది. మన్యంకొండ గుట్ట. దిస్ ఈస్ బెల్లంకొండ. అయ్యో బెల్లంకొండ. రెండు ఫోన్లతో తీస్తాను, రెండు కూడా పెద్ద. పాట పెడతావన్నా? పెట్టేసి కొండ మీద మంచి దేవుని పాట పెట్టి. వేణు ఇప్పుడు అలవాటు లేని పని చేయమని చేస్తారు ఆయన. ఆయనకు అలవాటు లేదు దేవుని పాట పెట్టడం. ఏం పాట పెట్టనే లేదు. ఆ తిరుగుడు గుట్టలు తిరుగుతూ ఎట్టకేలకు మేము వచ్చి దిగినాం. ఇది పుష్కరిణి అంటే గుండం. స్నానం చేద్దాం అనుకున్నాం కానీ బట్టలు తెచ్చుకోలేదు. కాలు చేతులు కడిగి దర్శనానికి వెళ్దామని కాలు చేతులు కడగడానికి దిగినాం. చూడండి యూట్యూబ్ చేస్తాడంట. చాలా చుట్టుపక్కల చూడండి ఒకసారి. మేము ఇప్పుడు ప్రవేశం అవుతున్నాం గుడికి. గుడి కొండ మీద ఉంటుంది కాబట్టి ఇది ద్వారం. పక్కన కొంతమంది స్టే చేయడానికి అనుకుంటా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది లైన్లతోని గుట్ట మీద వెళ్తున్నాం. కొంచెం తర్వాత మనకు కొబ్బరికాయ స్థలం వచ్చింది అనుకుంటా. ఇది పక్కన స్టే చేసేవాళ్ళు. ఇది ఈ కోతులు అసలైన కోతులు. అవి కొండేం కదా అవి. వచ్చినట్టు ఇచ్చుడు వద్దామా? నేను ఇస్తలేదు, అవసరం కావాలంటే. తాగుతావా నీళ్ళు? అది ఇది అదేంటి కదా ఏంటంటున్నా అయితే అవునవును. కానీ చుట్టూ మంచిగా చేస్తలేదు వీళ్ళందుకు. ఇంత పైన కదా.
చూడండి ఎంత వీళ్ళందరూ మొక్కుతున్నారు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం. ఓం నమో నారాయణాయ. సింహన్యం కొండ హరి అవతారం అనుకుంటే ఇక్కడ కొండ మీదనా మేము ఊళ్ళో ఇది గోపురం అండి. ఇది మేము కొబ్బరికాయలు కొట్టి వెళ్ళాలనుకుంటా మేము ప్రవేశం అవుతున్నాం గుళ్ళోకి. కొబ్బరికాయలు కొట్టి ఎన్నోసార్లు నాకు తెలుసు, ఈయనకు కూడా తెలుసు. కొబ్బరికాయ ఇక్కడే కొట్టాలనుకుంటా. ఈ విధంగా బోర్ తీసి కొడతా. అట్లా మీద వేసుకోవాలి కదా. నేను కొడితే చూడు ఇప్పుడు కొంచెం పోయి దర్శనమై వచ్చిన తర్వాత బయట అది లుకింగ్ అయితే మంచిగా ఉందండి. ఆ కొండలు, కొండల పక్కన రోడ్లు, భవనాలు, అది వాతావరణం చాలా బాగుంది. పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే అయితే భయం అయింది. మళ్ళీ అక్కడ ఒక దర్శనం ఉంటుంది, చిన్న దేవుడు, అక్కడ దర్శనం చేసుకుంటా చూసి బాగా ఎంజాయ్ చేసినామండి. ఇదైతే ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ అయింది. కవర్ చేయలేకపోయి ఉండొచ్చు నేను. అందరు అది చూడడానికి ఆస్వాదించడానికి సరిపోయింది. వీడియోలు తీయడం అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు. మాకు సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు పొట్టు పెట్టుకుంటున్నాం కదా, వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర పొట్టు పెట్టుకున్నాం. మా తమ్ముడు వీరభద్ర స్వామి అక్కడ ఉన్నారు. వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నాం. అక్కడ పొట్టు పెట్టుకుంటున్నారు కొంతమంది. కింద ఉన్నాడు వీరభద్ర స్వామి. భయం అవుతుంది వీటిని చూస్తే. పోయేటప్పుడు బొట్టు పెట్టుకోలేదు, వచ్చేటప్పుడు పెట్టుకున్నాం. మాకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము కార్లు ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి మేము మళ్ళీ కురుమూర్తి వెళ్తున్నాం. మళ్ళీ గంట కార్ ప్రయాణం తర్వాత ఎట్టకేలకు మేము కురుమూర్తికి అయితే దిగినామండి. ఈ కురుమూర్తి గోపురం అది దేవుడు కొండ మీద పైన ఉంటుంది. కొబ్బరికాయలు తీసుకుంటున్నాం. కొబ్బరికాయలు తీసుకొని మేము ఇక్కడ కూడా స్నానం చేయలేదు, పుష్కరికి వెళ్తున్నాం ధర్మగుండానికి. దిస్ ఇస్ పుణ్యస్నానం, యూనో, దిస్ ఇస్ పుణ్యస్నానం. ఈ పుణ్య నదిలో స్నానం చేసేస్తే పుణ్యంలో పాపాలన్నీ పోతాయని. మా పాపాలు పోవద్దని ఓన్లీ మేము మొగానే చెప్పుకుంటాను. కానీ పోవాలి ఫ్రెండ్స్, పోతాయి పోతాయి. ఆయన కూడా మొత్తం కలుపుకుంటలేదు. నేను గట్టిగా కలుగుతానని చెప్పుకుంటాను. ఏం కాదు, వాటర్ ప్రూఫ్ అది. మొత్తం అక్కడ ఉంది, ఇక్కడ మనం పెట్టించుకుంటాం. ఎక్కడ కూడా స్నానం చేసే భాగ్యం లేదు, ఎందుకంటే మేము ఇంకో జత బట్టలు తీసుకెళ్ళలేదు. గుడికి చాలా క్రౌడ్ ఉందండి, మంది బాగా మంది ఉన్నారు. మేము ఇక కొన్ని తీసాము కానీ కొన్ని కవర్ చేయలేదు. దర్శనం అయిపోయింది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత దేవుడు అవతారం పూర్ణ అవతారమే కానీ కింద దర్శనం అయిపోయిన అక్కడికి వెళ్ళి బాగా ఆకలి అవుతుండే. ఫస్ట్ ఒకసారి ప్రసాదం తిందామని ప్రసాదం తినడానికి కూర్చున్నాం అందరం. పులిహోర ప్యాకెట్ తీసుకున్నాం. పొద్దున్న తినలేదు, దర్శనాలు అయిన తర్వాత తిందామని ఇంకా పులిహోర తిని తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమం. లాస్ట్ 2 kgs మటన్, ఇంకా అటు బయట పొలాలలో తీసుకెళ్ళి పీర్లు ఆగుతూ మస్తు ఎంజాయ్ చేసినామండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అక్కడ తినేసి మళ్ళీ హైదరాబాద్కి డ్రైవర్ తాగలేదండి, స్టేట్ తీసుకొచ్చిండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.